నేటికీ సమాజంలో కొనసాగుతున్న మూఢనమ్మకాలు వాటిని సొమ్ము చేసుకునేందుకు ఎదురుచూసే మోసగాళ్ల మాయతో ఓ నిండు ప్రాణం బలైంది. మీ కుమారుడికి పుట్టుకతో ఉన్న వైకల్యం తగ్గిస్తానంటూ ఓ మహిళ చెప్పిన మాటలను నమ్మి ఓ కుటుంబం తమ 6 ఏళ్ల కుమారుణ్ణి మోసగత్తెకు అప్పగించింది. ఒంగోలుకు చెందిన కిరణ్, లత దంపతులకు 6 ఏళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. కిరణ్కు నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన మొబీనా అనే మహిళ పరిచయమైంది. తాను మంత్రగత్తెనని, నీ కుమారుడి వైకల్యాన్ని తగ్గిస్తానని చెప్పడంతో వారు నమ్మేశారు. ఆమె కోసం ప్రత్యేకంగా గోపాల్ నగర్ 1వ లైన్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఆమెతో పాటు కుమారుణ్ణి కూడా ఉంచారు. చికిత్స పేరుతో ఆమె బాలుడిని కట్టేసి చిత్రహింసలు పెట్టినట్లు స్థానికులు తెలిపారు. బాలుడు కేకలు, మంత్రాలు వినపడకుండా అధిక శబ్దంతో భక్తి పాటలు వినిపించేవారని తెలిపారు. 3 రోజుల క్రితం ఆ బాలుడు మరణించినా పిల్లవాడిని బతికిస్తారంటూ మళ్లీ ఆ కుటుంబాన్ని నమ్మించి క్షుద్ర పూజల పేరుతో ఇంటి ముందు పసుపు, కుంకుమ, పూజా సామాగ్రి ఉంచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసినట్లు స్థానిక మహిళలు మీడియాకు వివరించారు. తీరా తండ్రి బాలుడి శవాన్ని తీసుకెళ్లి ఖననం చేసి వచ్చి మద్యం మత్తులో మంత్రగత్తిగా వ్యవహరించిన ఆ మహిళను చితకబాదాడు. ఏమిటి ఈ గోల అని స్థానికులు ప్రశ్నిస్తే, నా కుమారుణ్ణి తెచ్చివ్వండంటూ నానాయాగి చేశాడు. అసలు ఇల్లు తీసుకుంది ఎక్కడో నెల్లూరు జిల్లా నుండి మంత్రగత్తెను తీసుకొచ్చింది, అభం శుభం తెలియని పిల్లవాడిని అప్పగించింది తండ్రేనని స్థానిక మహిళలు మీడియాకు తెలిపారు. దానికి కారణం అయితే మాత్రం తండ్రి మొదలు. ఆ తండ్రి అనే వాడు ఇక్కడ ఎక్కడి నుంచో ఒక లేడీని, 2 పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కావాలి అని చెప్పేసి మక్కాయి పిల్లలు వస్తున్నారు, ఒక 2 నెలలు ఉంటారని చెప్పేసి ఇల్లు తీసుకోవడం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు మా నెంబర్లు ఎవరైతే ఇచ్చారో మాకైతే తెలీదు. అతనికి ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేడం ఇట్లా మీ ఇంటి పక్కన హౌస్ ఉంది, నేను చూశాను, నాకు ఆ హౌస్ రెంట్కి కావాలి అది ఇదంటే అబ్బాయి ఇవ్వడు మా తమ్ముడు అని చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు సుమను, ఈ ఇంటి గల్ల ఓనర్ పేరు సుమను. ఆ అబ్బాయి మేము ఇవ్వము అని చెప్పాం. మేమైతే ఇంకా సైడ్ అయిపోయాం. అతను ఇవ్వనన్నాడు, మాకు ఇంకా సంబంధం లేదయ్యా అని చెప్పాం. ఎలా తీసుకున్నారో ఎలా జరిగిందో తెలీదు. అతను ఇప్పుడు ఒక 1.5 నెలలు అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి. 1.5 నెలలు అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు పెడతారు. ఈ బయట మాత్రం కొంచెం ఇక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. వచ్చిన కొత్తల్లోనే ఫస్ట్ అందరూ మా లైన్ మొత్తం అందరము ఏంటమ్మా ఏం జరుగుతుంది, ఏంటి పసుపు కుంకాలు ఏంటి, ఈ ఎర్రనీళ్ళు ఏంటి, ఇవన్నీ ఏంది వింతగా చేస్తున్నారు ఏంటని అడిగాము. క్వశ్చన్ చేయడం జరిగింది. అందరం లైన్ మొత్తం జరిగితే ఆ రోజు నైట్ వచ్చి అతను ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చాడో అతను వచ్చేసి ఇంకా న్యూసెన్స్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి న్యూసెన్స్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా ఇట్లాగా అని చెప్పేసి సరే అని చెప్పి మేము కాముగా ఉన్నాము. కాకపోతే ఇంతింత కుంకాలు ఇంతింత పసుపులు ఇవన్నీ చేస్తే మాత్రం మేము ఖాళీ చేపిస్తామని చెప్పడం జరిగింది. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని చంపేశారు. బాబు చనిపోయి ఎగ్జాక్ట్గా మాకు ఏడుపు వినపడపోవడం, 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 years బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండీక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఇంకెక్కడా కూడా జరగడానికి వీల్లేదు. ఆవిడైతే వాళ్ళ బాబాయి వాళ్ళ తాతయ్య గారు
కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టారు. కేసు పెట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. అతను మాత్రం పిల్లోడిని భుజాన వేసుకొని తీసుకెళ్ళిపోయి బూడ్చాడో తెలీదు, మాకేం జరిగిందో లేదు. మేమైతే హాస్పిటల్ కానీ అనుకున్నాము ఏం జరిగిందని. ఉదయం పూట మాత్రం దేవుడు ఉంటే నా పిల్లోడు ఉన్నాడని చెప్పేసి పుట్ట దగ్గరకు తీసుకెళ్ళి చాలామంది జనాలందరూ చూశారు, జనాలందరూ గూడారు. అయినా కూడా అబ్బాయి ఏ చలనం లేదు. అప్పటికే అబ్బాయి ఆల్రెడీ డెడ్. మళ్ళీ ఆ బాడీని తీసుకొని వచ్చి ఇంకా చూసి 3 తీసుకెళ్ళిపోయి ఏదో చేసి వచ్చారు ఆ పిల్లోడిని మాత్రం. ఉదయం లేచిన కాడి నుంచి చేతబడి చేసినట్టుగా రోడ్డు మీద ముగ్గులు వేయడము, పాటలు పెట్టడము, అమ్మవారి పాటలు పెట్టడము. ఆ పాటలు కాసేపు అయినా సౌండ్ తగ్గిస్తారా, అది కూడా లేదు. 3 గంటల కాడి నుంచి మొదలు పెడితే రాత్రి 2 గంటల దాకా అది మోగుతానే ఉండిద్ది. ఇంకా ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పి ఎవరికి తెలుస్తుంది? ఒక ఆంటీ వచ్చి అడిగింది, రోడ్డు మీద అలా వేయమాకండి, కుంకుమలు అవన్నీ కుప్పలు వేస్తున్నారు, ఒక చిన్నపిల్లలు తిరిగేది కదా అని అడిగితే ఆ అబ్బాయి నోటికి వచ్చినట్టు తిట్టాడు. లేడీస్ అని కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టారు. ఏంది 2వ రోజు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడంట. నిన్న వచ్చేటప్పటికి హంగామా జరిగింది. ఏం జరిగింది అనుకుంటే ఆ అబ్బాయి కుప్పకూలిపోయాడు, ఆ అబ్బాయికి అమ్మవారు దూరింది, 3 రోజుల్లో లెగుస్తాడు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లెగుస్తాడు అని చెప్పిందంట. పుట్ట దగ్గరికి తీసుకెళ్లారు, ఏదేదో చేశారు, అబ్బాయి లేగవపోవటం వల్ల ఇంకా ఆ పిల్ల భయపడిపోయి వాళ్ళ అమ్మాయిని పంపించేసింది. ఇంకొక అమ్మాయి చిన్న కూతురు ఉండింది, మరి ఆ చిన్న కూతురు ఏమైందో తెలీదు. ఇక్కడికి వచ్చి అడిగేటప్పటికి కొట్టుకుంటా తీసుకెళ్లేటప్పటికి పోలీసులు అటు నుంచి వచ్చి పోలీసులు తీసుకుని వెళ్ళలేదో తెలీదు. ఇప్పుడు ఇంత జరిగినా కూడా పోలీసులు ఒకడు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది కూడా లేదు. ఈ రోజుల్లో ఎవరు నమ్ముకుంటున్నారు పిల్లకాయల్ని? ఒక మనిషి వచ్చేసి నిన్న మధ్యాహ్నం 3ంటికి ఆ టైంలో ఆమెని కొట్టుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. ఒక లెదర్ బెల్ట్ తోటి ఆమెను బాగా కొడుతూ తీసుకొచ్చాడు. చూసిన జనాలందరూ కూడా అయ్యో పాపం ఇదేంటి అని అనుకున్నారు. ఆ మనిషి చెప్పేదాకా కూడా ఆ బాబుకి ఏమైంది అనేది కూడా ఎవరికి తెలియలేదు ఇక్కడ. అయితే ఆమెని కొడతా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మా బిడ్డను చంపాడు, మా బిడ్డను పసుపు కుంకుమలు వేసి కుర్చీకేసి కట్టేసి మరి ఇట్లా చంపారు, మా బిడ్డని మీరు తీసుకొచ్చి ఇచ్చే పని అయితే మాతో అడగండి, మమ్మల్ని మాట్లాడండి అని ఆయన అయితే అందరిని అడిగాడు. ఇది ఇట్లా ఉంచితే ఈ మాట 2 రోజులు 3 రోజుల కిందట ఇక్కడ ఒక మనిషి ఒక పెద్దమ్మ ఇంటి ముందు ఇట్లా అంతా కుల్లగా చేస్తుంటే ఆమె అడిగింది, బాబు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అంతంత ఎందుకు వేస్తున్నావమ్మా కుంకుమ అని చెప్పినందుకు ఆ పాప ఆ అమ్మవారు వచ్చే లేడీ వాళ్ళ పాప అనుకుంటావా, ఆ పాప వెళ్ళి ఆ మనిషికి చెప్పడంతో ఆయన వచ్చి ఎంత హంగామా చేశాడు. ఇక్కడ పచ్చి బూతులు తిడుతూ, ఇది మా ఇల్లు, మీరేమని పెడుతున్నారా, మీరేమని తీసుకొచ్చి మాకు ఇస్తున్నారా అంటూ బూతులు తిడుతూ అంతా తాగారు. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సాంగ్స్. అంటే పిల్లోడిని అక్కడ వాళ్ళు చేసే వైద్యం బయటికి వినపడకూడదు అని చెప్పేసి మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయితే నైట్ 10:30, 11 దాకా ఆ సాంగ్స్ మోగుతూనే ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటి వెనకాలంతా చెత్త వేస్తూ ఉంటారన్న. మేము అన్నం కవర్ చెత్త పడేయడానికి వెళ్ళినప్పుడైతే ఆ కిటికీ దగ్గర బ్యాక్ సైడ్ కిటికీ ఉంది కదా, అక్కడ కిటికీ దగ్గర అయితే మాత్రం చూడడం జరిగింది. ఆ పిల్లోడిని అక్కడ కిటికీ దగ్గర 2 స్తంభాల్లాగా ఉన్నాయి, అటువైపు కుర్చీలో పెట్టి కట్టేస్తూ ఆ పిల్లోడిని కొడుతూ ఆమె ఇట్లా ఇంత కుంకుమ తీసి ఆ పిల్లోడి మొహాన్ని వేస్తూ చాలా హింస పెట్టింది. పాప మా పిల్లోడిని ఎంత కష్టపడ్డాడో తెలియదు. ఆ నరకం అయితే ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంత ఇదిగా.